Everyone, welcome back to our channel Swastha Wonders. Na intermittent fasting 100 days challenge lo idi day 40 నేను 16 state window చేస్తున్నా. 16 hours fasting, 8 hours eating window. నా ఈటింగ్ విండో మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 o'clock. ఈరోజు మార్నింగ్ 9 o'clockకి బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఓవర్నైట్ ఓట్స్లో కొన్ని నట్స్ సీడ్స్ యాడ్ చేసుకుని అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేశాను. అయితే డే 37 వీడియోలో నాకు ఒక సిస్టర్ కామెంట్ చేశారు. కామెంట్ చేశారంటే నేను డైట్ చేద్దాం అనుకుంటున్నాను, ఓవర్ వెయిట్ ఉన్నాను, బట్ డైట్ చేద్దామంటే నాకు చాలా ఆకలిగా అనిపిస్తుంది, ఉండలేకపోతున్నాను, నాకు ఫుడ్ క్రేవింగ్స్గా అనిపిస్తుంది అని చెప్పి కామెంట్ చేశారు. అయితే ఇదే ప్రాబ్లమ్ నేను దాదాపు ఒక 10 years పైనే ఫేస్ చేశాను. ఒక 10 years వరకు నేను ప్రతిసారి డైట్ చేయడం, తగ్గాలి, వెయిట్ లాస్ అవ్వాలి అని చెప్పేసి డైట్ చేయడం, ఒక 1 month అలా తర్వాత ఏదో డిస్టర్బెన్స్ రావడం, ఆపడం వల్ల అంతకు ముందులో డైట్ స్టార్ట్ చేయకముందులో వెయిట్ కన్నా కూడా ఇంకా ఇంకో 5 kgs వెయిట్ గెయిన్ అయిపోవడం అట్లా అవుతూ ఉండేది నాకు కూడాను. అందుకని చెప్పేసి నేను దీనికి ఈ కామెంట్కి అయితే రిప్లై ఇవ్వాలనుకుంటున్నాను. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, చాలామంది ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు అని చెప్పేసి. ఫస్ట్ మనం డైట్ స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు నేను డైట్ చేయాలి, వెయిట్ లాస్ అవ్వాలి అని పెట్టుకోకుండా నేను హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలి అని పెట్టుకోవాలి ఫస్ట్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నేను ఈ కాన్సెప్ట్లో స్టార్ట్ చేయడం వల్లే నేను ఈరోజు సక్సెస్ అవ్వగలిగాను. అంటే కంప్లీట్గా సక్సెస్ కాకపోయినా ప్రజెంట్ ఆన్ ద వేలో అయితే ఉన్నాను. నాకు దీనిలో అయితే చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ మనము హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయడం స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా వెయిట్ లాస్ అనేది దాని వెనక వచ్చేస్తుంది. ఎలాగూ అంటే మనం ఫస్ట్ ఫుడ్ కంట్రోల్ చేసుకుని కొంచెం తీసుకుని తగ్గించేసుకుని తీసుకోవడం వల్ల ఏంటంటే ఒక 1 week 10 daysకే మనకి డైట్ అనేది చాలా ప్రాబ్లమ్గా కనిపిస్తుంది. అందుకని చెప్పేసి ఫస్ట్ మనం అందరూ చెప్పినట్లే ఫస్ట్ నేను కూడా అదే చెప్తా, అవుట్ సైడ్ ఫుడ్ అవాయిడ్ చేయండి, నెక్స్ట్ ఆయిల్ ఫుడ్ అవాయిడ్ చేయండి అని చెప్తా. ఇది మాత్రం ప్రతి వాళ్ళు చెప్తున్నారంటే ఇది మన బాడీ మీద ఎంత ఇన్ఫెక్ట్ చూపిస్తుందో మనం అయితే అర్థం చేసుకోవాలి. ఫస్ట్ అది అవాయిడ్ చేసేసేయాలి. నెక్స్ట్ వచ్చేసి మనం తీసుకునే ఫుడ్లో ముందులా హెల్దీ ఫుడ్ తీసుకోవడం స్టార్ట్ చేయాలి. అంటే ఆయిల్ తగ్గించేసుకోవడము, నెక్స్ట్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ కొంచెం ఎక్కువగా మన ఫుడ్లో ఇంక్లూడ్ చేసుకోవడము, నెక్స్ట్ వచ్చేసి ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ ఇంక్లూడ్ చేసుకోవడం మన ఫుడ్లో, ఇట్లా న్యూట్రిషియస్ ఫుడ్ ఇంక్లూడ్ చేసుకోవాలి మనం తీసుకునే డైట్లో. అంటే ఫస్ట్ మనం క్వాంటిటీ తగ్గించుకోవాలి అన్న కాన్సెప్ట్ తీసేసి మనం తీసుకునే ఫుడ్లో న్యూట్రియంట్స్ ఎక్కువగా ఉన్నాయా లేవా అని చూసుకోవాలి. ప్రతిదీ కూడా హెల్దీగా తీసుకోవడానికి ట్రై చేయాలి. స్టార్టింగ్ స్టేజ్ అయితే నేను అదే చేశాను. మీరు నా లాస్ట్ వీడియోస్ అన్నింటిలో కూడా స్టార్టింగ్లో చూస్తే అలాగే ఉంటాయి. అంతా కూడా ఫుడ్ క్వాంటిటీ అప్పట్లో నేను చాలా ఎక్కువగా తీసుకునేదాన్ని, రాను రాను కొంచెం స్లోగా తగ్గించుకుంటూ వచ్చాను. దానివల్ల ఏంటంటే మనకి డైట్ చేస్తున్నాము అన్న ఫీల్ రాదు, హెల్దీగా తింటున్నాము కాబట్టి మన స్టమక్ కూడా ఫిల్లింగ్గా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఫుడ్ మనము తగ్గించుకోవాలి, అంటే క్యాలరీస్ అనేది కొంచెం తగ్గించుకుని తీసుకోవాలి. అది ఆటోమేటిక్గా మనం హెల్దీ ఫుడ్ తీసుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మనం మనకు తెలియకోకుండానే తగ్గించి తీసుకుంటాము. ఎలాగో అంటే మనకి మన బాడీకి సరిపడినంత ప్రోటీను ఫైబరు ఇస్తే మనకు ఆటోమేటిక్గా మన ఫుడ్ క్రేవింగ్స్ అనేవి కంట్రోల్ అయిపోతాయి. అవి మనం సరిగ్గా కరెక్ట్గా తీసుకోకపోతే ఆటోమేటిక్గా మనకి షుగర్ అనేది ఎక్కువ తీసుకోవాలనిపిస్తుంది, చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. కానీ మనం తీసుకునే ప్రతి మీల్లో ఫైబరు అలాగే ప్రోటీను కరెక్ట్ అమౌంట్లో ఉండేటట్లయితే ఫస్ట్ మనం చూసుకోవాలి. అలా తీసుకోవడం వల్ల ఆటోమేటిక్గా ఫుడ్ క్రేవింగ్స్ అనేది కంట్రోల్ అయిపోతాయి. తర్వాత మనం తీసుకునే ఫుడ్ కూడా అంటే మనం తీసుకునే ఫుడ్ క్వాంటిటీ కూడా స్లోగా కంట్రోల్ అవుతూ వస్తుంది అనమాట. మెల్లమెల్లగా తగ్గించుకుని రావచ్చు. ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్లో మీరు పెద్ద పెద్ద టార్గెట్స్ పెట్టుకుని రీచ్ అవ్వలేదని ఫీల్ అవ్వడం కన్నా కూడా చిన్న చిన్న టార్గెట్స్ మంత్లీ ఒక 2 kgs 3 kgs పెట్టుకోవాలి టార్గెట్ అయితేను. అది రీచ్ అయితే చాలు అనుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే మనం యూట్యూబ్ వీడియోస్ చూడడం వల్ల కానీ వేరే వాళ్ళని చూడడం వల్ల కానీ ఒకసారి నేను 10 kgs తగ్గిపోవాలి, 12 kgs తగ్గిపోవాలి స్టార్టింగ్ స్టేజ్లో అట్లా పెద్ద టార్గెట్స్ పెట్టుకుని ఒక 1 week 10 days చేసేసరికి డిమోటివేట్ అయిపోతారు తగ్గట్లేదని చెప్పి. అలాంటి ఫాల్స్ టార్గెట్స్ పెట్టుకోవద్దు. వీలైనంత వరకు చిన్న చిన్న టార్గెట్స్ 2 kgs 3 kgs తగ్గినప్పుడు ఏం తొందర వచ్చింది, నేను హెల్దీగా ఉండాలి ఫస్ట్, తర్వాత ఆటోమేటిక్గా వెయిట్ లాస్ అనేది వస్తుంది అని మన మైండ్లో బాగా స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోవాలి ఫస్ట్. నెక్స్ట్ వచ్చేసి చిన్నగా ఒక 2 kgs 3 kgs టార్గెట్ పెట్టుకుని స్టార్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా వెయిట్ లాస్ అనేది వస్తూ ఉంటుంది. మెయిన్ మనం చేయాల్సింది ఒకటి, ఫస్ట్ స్టార్టింగ్ న్యూట్రిషియస్ ఫుడ్ అనేది తీసుకోవాలి. ఆటోమేటిక్గా ఫుడ్ కంట్రోల్ అంటే ఫుడ్ క్వాంటిటీ అనేది కంట్రోల్ అయిపోద్ది. దాని గురించి అయితే మనం టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్ యాక్టివిటీ కూడా చాలా ఇంపార్టెంట్. మనం డేలో 1 hour అన్నా మనం ఫిజికల్ యాక్టివిటీకి టైం స్పెండ్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా మనం యాక్టివ్గా ఉండాలి. డైట్ చేస్తాం కదా అని బెడ్ మీద పడుకుంటే బాడీకి ఎక్కువ మూమెంట్ లేకపోతే వెయిట్ లాస్ అయితే అవ్వము. లాస్ట్కి వచ్చేసి ఒక చిన్న మాట, వెయిట్ లాస్ అనేది షార్ట్ టర్మ్ ప్రాసెస్ అయితే కాదు, డెడికేషన్ అండ్ పేషెన్స్ ఈజ్ చాలా ఇంపార్టెంట్ దీనికైతేను.
నేను తీసుకున్న ఫుడ్ అయితే ఆఫ్టర్నూన్ వచ్చేసి రవ్వ పొంగల్ తీసుకున్నాను. ఇంకా ఈవినింగ్ డిన్నర్లో అయితే నేను వాటర్ మిలాన్ తీసుకున్నాను. ఇది కొంచెం టేస్ట్ బాగుందని చెప్పేసి ఎక్కువగా తీసుకున్నాను. ఇంకా అందుకని నైట్ డిన్నర్ అయితే ఏం తీసుకోలేదు. ఈరోజు నా ఫుడ్ అయితే ఇది. థ్యాంక్ యూ ఫర్ ఆల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.